భారత్ అవినీతిలో, లంచగొండి అధికారుల్లో, రాజకీయ నాయకుల్లో ఎప్పటికీ ఎవ్వరూ క్రాస్ చేయలేని నెంబర్ 1 దేశం. ఇది నేనంటున్న మాట కాదు, భారతమాత ముద్దుబిడ్డలు అంటున్న మాటలు. చిన్నపిల్లల్ని నిద్రలేపి అడిగినా ఆలోచించకుండా చెప్పేస్తారు. అయితే ఎవ్రీడే లైఫ్లో ఎన్నో అవినీతి సంఘటనల గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం. కొన్నిసార్లు మనమే అలాంటి సంఘటనలను ఎదుర్కొంటాం కూడా. అయితే రెవెన్యూ మరియు పోలీస్ శాఖలోని అధికారుల అవినీతి గురించి తరచుగా అక్కడో ఇక్కడో ఎవరో ఒకరి నోట ప్రతిరోజూ వింటూనే ఉంటాం. అదంతా సర్వసాధారణం. కానీ కేవలం ఈ 2 శాఖల్లో మాత్రమే కాదు, అవినీతికి పాల్పడే అధికారులు ప్రతి శాఖల్లో విపరీతంగా పెరిగిపోయారు. ఇందులో లేరు అని దేన్నీ చూపించలేని పరిస్థితి మనది. ఐఏఎస్ ఆఫీసర్ నుండి ఆఫీస్ అటెండర్ దాకా ఎవరో ఒకరు ప్రతి ఆఫీసులో ఖచ్చితంగా ఒకరు ఉంటారు. పెద్దోడి నుండి పేదోడి దాకా వాళ్ళు ఇవ్వగలిగినంత లాక్కోటానికి కాచుకొని చూస్తుంటారు. అయితే అందరూ అధికారులు ఇలాగే ఉంటారని ఎప్పుడూ చెప్పట్లేదు. ఎందుకంటే అందరిలో కొందరు మాత్రమే లంచాలకు మరిగి అవినీతి బాట పడుతూ ఆస్తులు కూడబెట్టుకుంటూ ఉన్నవాళ్లతోనే నీతిగా, నిజాయితీగా తమ పనులు చేసుకునే అధికారులు కూడా ఉన్నారు. కాని ఆ కొందరి వల్ల ఆ బ్యాడ్ నేమ్ అందరూ అధికారులు భరించాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు ఈ వీడియో అలాంటి కొందరు లంచాలకు మరిగిన అధికారులకు లారీ డ్రైవర్లు ఎలాంటి షాక్ ఇచ్చారో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానికి ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అది తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉండే ఒక చెక్ పోస్ట్. నిత్యం వాహనాల రాకపోకలతో రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఆ రోడ్డులో లారీలు, కార్లు, ఆటోలు, బైకులు ఇలా ఒక్కటేమిటి, క్షణం తీరిక లేకుండా వాహనాలు అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాయి. ఆ రోజు మంగళవారం. ఆర్డీఏ అధికారులు ఎప్పట్లాగానే వాళ్ల పనుల్లో వాళ్లు చాలా బిజీగా ఉన్నారు. ఇక చెక్పోస్టు వద్ద కొన్ని లారీలు ఆగి ఉన్నాయి. వాటితో పాటు కొన్ని ఇతర వాహనాలు కూడా ఆగి ఉన్నాయి. అయితే కొందరు లారీ డ్రైవర్లు తమ లారీలను పక్కన ఆపి చెక్పోస్టు వద్దకు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్లతో పాటు కొంతమంది పాత చొక్కాలతో భుజాన రుమాళ్లు వేసుకొని లారీ డ్రైవర్లతో పాటు కలిసిపోయి ఆర్డీఏ అధికారుల దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఆర్డీఏ అధికారులు వాళ్ల పనుల్లో వాళ్లు చాలా బిజీగా ఉన్నారు. అందరూ డ్రైవర్లు ఒక క్యూ కట్టి లైన్గా నిలబడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ముడుపులు చెల్లించుకుంటున్నారు. అప్పుడే వచ్చిన డ్రైవర్లు, వెనకాల వస్తున్న డ్రైవర్లు కూడా అదే లైన్లో వచ్చి నిల్చుంటున్నారు. అయితే అక్కడున్న అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. తమకు అలవాటైన రీతిలో తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయారు. వాళ్ల పనేంటో ప్రత్యక్షంగా విడమరిచి చెప్పనక్కర్లేదనుకుంటా. మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును, అదే పైసా వసూలు కార్యక్రమాన్ని. అస్సలు ఎలాంటి అలుపు సొలుపు లేకుండా అందంగా విచ్చలవిడిగా నడి రోడ్డు మీద లారీలకుండే టైర్లను లెక్కకట్టి వాటికి ఓ రేటు ఫిక్స్ చేసి వసూలు కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వస్తున్నారు. లైన్లో నిల్చున్న లారీ డ్రైవర్లు చేతిలో వాహనాల కాగితాలకు బదులు నోట్ల కాగితాలు పట్టుకుని నిల్చున్నారు. ఒకరి తర్వాత ఒకరు ముడుపు చెల్లించుకుంటూ వస్తున్నారు. లైన్ దగ్గరకొస్తుంది. పాపం వాళ్ల బేటా నిండలేదేమో త్వరగా పనిచేయడం మొదలుపెట్టారు. ఓ లారీ డ్రైవర్ వంతు వచ్చింది. గళ్లచొక్కా, భుజాలపై రుమాలు వేసుకుని ఓ కలెక్షన్ అధికారి దగ్గరకు వచ్చాడు. ఏంటయ్యా, నీ లారీకి ఎన్ని టైర్లు అని అడిగాడు సదరు అధికారి. దానికి 10 టైర్లు సార్ అని చెప్పాడు ఆ లారీ డ్రైవర్. దాంతో సదరు అధికారి, సరే డబ్బులు తీ, ఇదిగో అంటూ ఒక స్లిప్ ఇస్తూ డబ్బులు కట్టి వెళ్ళిపో అంటూ చేతికి ఇవ్వబోయాడు. దాంతో ఆ లారీ డ్రైవర్ స్లిప్పుకు బదులు ఆ అధికారి చేయి పట్టుకున్నాడు. ఒక్కసారిగా అతనితో వచ్చిన మరికొంతమంది అతని చుట్టూ చేరి చెక్పోస్టు వద్ద డ్యూటీ చేస్తున్న అందరూ అధికారులను సెకన్లలో వెళ్లి పట్టుకున్నారు. అక్కడున్న అధికారులు, లారీ డ్రైవర్లు అందరూ షాక్. అది చూస్తున్న జనాలు బిత్తరపోయారు. రేయ్, ఎవర్రా మీరంతా అని అరవడం మొదలుపెట్టారు అధికారులు. అంతే, ఆ లారీ డ్రైవర్ల వేషాల్లో ఉన్నది ఎవరో చెప్పాక చెక్పోస్టు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇంతకీ ఆ వచ్చింది ఎవరో తెలుసా? యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు. అస్సలు ఎవరికీ అనుమానం రాకుండా అచ్చం లారీ డ్రైవర్లలా వేషాలు వేసుకొని సామాన్యుల్లా వచ్చి రెడ్ హ్యాండెడ్ గా లారీ డ్రైవర్ల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న అధికారులను మరియు కొందరు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాళ్లు వసూలు చేసిన డబ్బంతా కూడా సీజ్ చేశారు. ఆ డబ్బు ఎంతో తెలుసా? అయితే శాఖలు, డిపార్ట్మెంట్లతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాల్లో తిష్టవేసిన మహమ్మారి లంచం. ప్రభుత్వ అధికారులు లంచం లేకుండా పనిచేయరనే అభిప్రాయం ప్రజల్లో ఉండిపోయింది. అది నిజమే కూడా. అయితే ఈ మధ్యకాలంలోనే
కొంచెం మార్పు వస్తోంది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ నిత్యం ఎప్పటికప్పుడు తనిఖీలు జరుపుతూ లంచం తీసుకునే ఉద్యోగుల భరతం పడుతోంది. మొన్నటికి మొన్న రెవెన్యూ అధికారుల బాగోతం బయటపెట్టింది. తాజాగా రవాణా శాఖపై కన్నేసిన ఏసీబీ తెలంగాణలోని పలు ఆర్డీఓ కార్యాలయాల్లో సోదాలు జరిపింది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉన్న చెక్పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఇందుకోసం వారు ఏకంగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. దానికి కారణం అక్కడ చెక్ వద్ద అధికారులు ప్రైవేటు సిబ్బందిని నియమించుకొని మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆ చెక్పోస్టు గురించి గతంలో అనేకసార్లు ఫిర్యాదులు వచ్చాయి ఏసీబీకి. స్వయంగా లారీ డ్రైవర్ల నుంచే ఆర్డీఏ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రావటంతో ఖమ్మం ఏసీబీ డీఎస్సీ రమేష్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల వేషాలు వేసుకుని అశ్వారావుపేట చెక్పోస్టుకు వెళ్లారు. వచ్చింది లారీ డ్రైవర్లే అనుకోని చెక్పోస్టు సిబ్బంది కూడా వారిని గుర్తించలేకపోయారు. వాళ్లను పట్టించుకోకుండా తమ వసూళ్లలో తాము బిజీగా ఉండిపోయారు. అయితే అక్కడి తతంగాన్ని ప్రత్యక్షంగా చూసిన ఏసీబీ అధికారులు ఆర్టీఏ సిబ్బంది లారీలకు ఉన్న టైర్ల ప్రకారం వాహనాలకు రేట్లు ఫిక్స్ చేస్తూ వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. దాంతో రెడ్ హ్యాండెడ్ గా అందరినీ పట్టుకున్నారు. రికార్డుల్లో చూపని అనధికార నగదు 35,000 సీజ్ చేసి చెక్పోస్టులో ఎంవీఐగా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ రెడ్డితో పాటు మరో 7 ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు తెలిపింది తెలంగాణ ఏసీబీ. మరి ఇలాంటి అక్రమ వసూళ్లు చేసి లంచగొండి అధికారుల్లో మార్పు రావాలంటే ఏం చేయాలో చెప్పండి. మీ దగ్గర్నుండి కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఇలా అక్రమంగా చలానా తీసుకొనే ఉంటారు అధికారులు. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే ఎంత కట్టారో మాకు కామెంట్ చేయండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మా వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.